హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ ఇంతకు ముందు ఎంసెట్ పేరుతోటి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎంసెట్లో ఎం అంటే మెడికల్కి సంబంధించి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎంసెట్ ఎగ్జామ్ని ఈఏపీ సెట్గా పిలుస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ మెడికల్ తీసేసి ఫార్మా వరకే పనికి వస్తుంది కాబట్టి ఈఏపీ సెట్ తోటి పిలుస్తున్నారు. ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్లో అత్యంత ఎక్కువగా రాసేటువంటి ఎగ్జామ్ తెలుగు రాష్ట్రాల్లో ఈఏపీ సెట్. దానిలోకి సంబంధించి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ ఉందా లేదా, సేఫ్ స్కోర్ ఎంత వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో వీడియో చూడటానికన్నా ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. అలాగే లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కూడా చాలామందికి తెలుస్తుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఒక అతి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఏంటి అంటే ఈఏపీ సెట్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఎగ్జామ్ రాయొచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ వచ్చి ఏపీలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. నాన్ లోకల్ కేటగిరీ కింద 15% సీట్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించి ఐపీ మార్క్స్ అంటాం. ఈ ఐపీ మార్క్స్ సంబంధించి తెలంగాణలో ఎటువంటి వెయిటేజ్ అయితే 2024లో లేదు, 2023లో కూడా లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ ఉంది. అంటే మీకు జరిగేటువంటి ఎగ్జామ్లో 75% మార్క్స్ ఎంసెట్ మార్క్స్, అదే ఈఏపీ సెట్ మార్క్స్, 25% మీకు ఇంటర్మీడియట్కి వచ్చిన మార్క్స్ని కౌంట్ చేసి ఓవరాల్గా ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఈఏపీ సెట్ వాళ్ళందరికీ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది. ఇది 24 వరకు ఉన్నటువంటి రూల్. దాదాపు నాకు తెలిసినంత వరకు 25లో కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డీటెయిల్స్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. సో తెలంగాణలో అయితే ఐపీ మార్క్స్కి అయితే ఈఏపీ సెట్లో వెయిటేజ్ లేదు, ఏపీలో అయితే 25% వెయిటేజ్ అయితే ఉంది. ఈ ఎగ్జామ్లో మెయిన్గా మ్యాథమెటిక్స్ అనేది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. 160 బిట్స్ ఉంటాయి, మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. అయితే ఎక్కడా కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ మన ఇష్టం వచ్చి పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఒక్క బిట్టు వదలకుండా టైంలో విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం 180 మినిట్స్లో 160 బిట్స్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అంటే ప్రతి క్వశ్చన్కి కూడా దాదాపుగా 1 మినిట్ అనుకోండి, 1 మినిట్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది తప్ప టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎగ్జామ్స్ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. జేఈఈ వాళ్ళలాగా ఏ రోజు పెడతారు ఎగ్జామ్ అనేది మనకు తెలియదు. నోటిఫికేషన్ అయితే మనకు తొందరలో జనవరి లోపు అయితే వస్తుంది. ఫిబ్రవరి మార్చిలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే ఇస్తారు. మే 1st వీక్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. మే 1st వీక్ నుంచి 2nd వీక్ లోపల ఏపీలోను తెలంగాణలోను ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఏపీలో వాళ్ళు కూడా తెలంగాణలో రాయొచ్చు, తెలంగాణలో కూడా సెంటర్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ వాళ్ళు వచ్చి ఏపీలో కూడా రాయొచ్చు. ఆ సెంటర్స్ ఏపీ ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణలో కూడా ఇస్తారు. అలాగే తెలంగాణ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ ఏపీలో కూడా ఇస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి మామూలుగా రిజర్వేషన్స్ అన్ని కామన్గానే ఉంటాయి. ఓపెన్ కేటగిరీకి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు అనుకోండి. ఓబీసీ అంటే ఇక్కడ ఓబీసీ అనేది ఉండదు, బీసీఏ, బీసీబీ ఇలా సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కోటా కూడా ఉంటుంది, పీడబ్ల్యూడీ కోటా కూడా ఉంటాయి. ఇవి రిజర్వేషన్కి సంబంధించి. అయితే ఇందులో ఎంత స్కోర్ వస్తే మనకి సేఫ్గా ప్రకటించవచ్చు అంటే 80+ అంటే 50% స్కోర్ వస్తాయి. గత 2 years నుంచి ప్యాటర్న్ అయితే కొద్దిగా మారింది. ఎంసెట్ ఎగ్జామ్ కూడా అంటే ఎంసెట్ అని వచ్చేస్తుంది, ఈఏపీ సెట్ కూడా మనకి కొద్దిగా టఫ్ రేంజ్లోనే ఇస్తున్నారు. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ కూడా కొద్దిగా కష్టంగా లెంగ్దీగా ఇవ్వటం అయితే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి 23, 24 కనుక మనం చూసినట్లయితే 50% స్కోర్ 80, 85 దగ్గరికి కనుక దాటిన వాళ్ళందరికీ కూడా 10,000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయినా లేదా తెలంగాణలో అయినా. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండటం వల్ల కొద్దిగా మంచి స్కోర్ వస్తే ఇంకా మంచి ర్యాంక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో మన సేఫ్ స్కోర్ చెప్పాలి అంటే 160 మార్క్స్కి 90 అనుకున్నట్లయితే 90+ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు టాప్ 10 కాలేజీలోనే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావడానికి అయితే డెఫినెట్గా అవకాశం అయితే ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్స్ నుంచి కనుక చూస్తే మన సినారియో అట్లా ఉంది ఈఏపీ సెట్కి సంబంధించి. తర్వాత నేను మాట్లాడేంత దాదాపుగా ఎంపీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, బయాలజీ స్టూడెంట్స్ గురించి అయితే ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. మ్యాథ్స్ అయితే 80 బిట్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 1 మార్కు, 80 బిట్స్ 80 మార్క్స్. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఒకవేళ క్వశ్చన్ మీరు ఏదైనా రాంగ్ పెట్టినా వదిలేసినా కూడా మనకు వచ్చిన నష్టం అయితే లేదు. బట్ వదిలేకుండా ప్రతి బిట్కి ఆన్సర్ చేయగలిగితే విత్ ఇన్ ద లాస్ట్ మినిట్ వరకు మనకు డెఫినెట్గా బెటర్ స్కోర్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐపీ సిలబస్ పరంగా చూసినట్లయితే మొత్తం ఐపీ సిలబస్ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జేఈ సిలబస్ కన్నా ఇప్పుడు అంటే జేఈ మెయిన్ సిలబస్ కన్నా ఈఏపీ సెట్ సిలబస్ ఎక్కువ మనకి.
ఎందుకంటే జేఈలో సిలబస్ చాలా తగ్గించారు సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం. బట్ ఎంసెట్లోకి వచ్చేసరికి ఈఏపీ సెట్లోకి వచ్చేసరికి ఇంటర్మీడియట్లో ఉన్న మొత్తం సిలబస్ ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ఈఏపీ సెట్కి కాస్త ప్రిపరేషన్ ఎక్కువ అవసరం. దానికి స్టూడెంట్స్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రిపరేషన్ గురించి మాట్లాడతాను. మీకు వెయిటేజ్ గురించి చెప్పాను, ప్యాటర్న్ చెప్పాను, ర్యాంక్ పరిస్థితి. సో స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, మీకు ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, మీరు రాయబోతుంది జేఈ మెయిన్ తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కాబట్టి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ఎలాగో సెకండ్ ఇయర్లో మనకి జేఈలో జాయిన్ అవ్వాలన్నా 75% కావాల్సిందే. బట్ ఎంసెట్కి అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. 40% మార్క్స్ ఎంసెట్లో వస్తే చాలు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, సెకండ్ ఇయర్ సిలబస్ని కనుక థరోగా చదవగలిగితే ఈ 160 బిట్స్లో దాదాపుగా 90 బిట్స్ వరకు, 80 నుంచి 90 బిట్స్ వరకు, అంటే మోర్ దాన్ 50% సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది సెకండ్ ఇయర్ని పర్ఫెక్ట్గా చదవగలిగితే ఈఏపీ సెట్లో బెస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది మార్చి 15 తోటి ఆంధ్రప్రదేశ్లో అయిపోతున్నాయి, మార్చి 20కి తెలంగాణలో అయిపోతున్నాయి. కాబట్టి అక్కడి నుంచి దాదాపుగా ఒక 45-50 డేస్ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు నేను క్రాష్ కోర్స్ కూడా మ్యాథమెటిక్స్కి అయితే పెడతాను. నేను ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాలుగా క్రాష్ కోర్స్ అనేది ఆన్లైన్ నడుపుతూ ఉన్నాను. సో మీకు ఆ 50 డేస్ కనుక మ్యాథమెటిక్స్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసి కెమిస్ట్రీని స్కోరింగ్గా కనుక మీరు తీసుకోగలిగితే డెఫినెట్గా ఎంసెట్లో చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను చాలా మంచి కాలేజీలు ఉన్నాయి, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎవరికన్నా జేఈలో నాకు ర్యాంక్ రాదు అనుకున్న స్టూడెంట్స్కి కొన్ని జేఈలో ఉన్నటువంటి ఎన్ఐటీలు, కొన్ని ఎన్ఐటీలు లాస్ట్ ఎన్ఐటీస్ అవ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ ఐటీలో కొత్తగా పెట్టిన ట్రిపుల్ ఐటీల కన్నా కూడా మనకి ఈఏపీ సెట్లో ఉన్న కొన్ని కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, చాలా మంచి పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈఏపీ సెట్ ఎగ్జామ్ను కూడా ప్రతి ఒక్క స్టూడెంట్, జేఈ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఇది రాసుకోవడం అనేది సేఫ్ సైడ్గా ఉంటుంది. రాయటం మంచిది. అది మనం జాయిన్ అవుతావా లేదనే సంగతి తర్వాత, కానీ మనమైతే ఖచ్చితంగా ఇది రాసుకొని ఉంటే ఈ ర్యాంక్ను బేస్ చేసుకొని మనకి ఒక రకంగా ఒక సేఫ్ సైడ్లో ఉండొచ్చు, ఒక బ్రాంచ్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనేది నా ఐడియా. సో ఇంకా ఈఏపీ సెట్కి సంబంధించి మరిన్ని వివరాలు అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను. ఇది ఈఏపీ సెట్కి సంబంధించిన అన్ని వివరాలు. నేను ఏదన్నా ఇష్యూ కనుక మిస్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈఏపీ సెట్కి గుర్తుపెట్టుకోండి, మీరు ఐపీ ఎగ్జామ్ని సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి అర్థం చేసుకొని చదవగలిగితే ఈఏపీ సెట్ అనేది ఈజీగా కొట్టేయచ్చు. ఇది పెద్ద విషయం ఏం కాదు. నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం పెద్ద అడ్వాంటేజీ. రెండోది, ఎంసెట్లో అంత పెద్ద టఫ్ క్వశ్చన్స్ ఇవ్వరా అంటే అంత రేంజ్లో జేఈ లెవెల్లో ఉన్నంత ఉండవు. ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కాస్త ఈజీగానే మనం అయితే డెఫినెట్గా చేయొచ్చు. ఇది ఈజీగా క్రాక్ చేయడం చాలా మంచిది, చాలా బెటర్ కూడా. చాలా మంచి కాలేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఈ కాలేజీలు అంటే చిన్న చూపు చూడకండి. ఇందులో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. అందులో మనం జేఈ లెవెల్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేని స్టూడెంట్స్కి ఇది ఒక బ్రైట్ అండ్ బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్తాను. ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.